హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ క్లాసిక్ బేకరీ అంటే ఎవరికైనా గుర్తొచ్చే నేమ్ కరాచీ బేకరీ. వాళ్ళ దగ్గర బిస్కెట్స్, కప్ కేక్స్, పేస్ట్రీస్, చాక్లెట్స్, మ్యాక్రోన్, స్నాక్స్ ఇంకా చాలా వెరైటీసే ఉంటాయి. ఆ బేకరీ 7 decades నుండి ఉన్నా ఇంకా స్ట్రాంగ్గా ఎలా కొనసాగుతుంది? ఆ బేకరీని ట్రూ ఐకాన్ ఆఫ్ హైదరాబాద్ బేకింగ్ అని ఎందుకు అంటారు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పుడు ఒక అతను పాకిస్తాన్ నుంచి హైదరాబాద్కి మైగ్రేట్ అయ్యారు. అతని పేరు కాంచన్ రామ్నాని. అతనే ఈ కరాచీ బేకరీ ఫౌండర్. 1953లో తన ఇద్దరు కొడుకులైన హస్రామ్ నారాయణ్దాతో కలిసి మోజాం జాహీ మార్కెట్లో ఒక చిన్న బేకరీ పెట్టాడు అతను. ఫస్ట్ ఫ్రూట్ బిస్కెట్స్ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ బిస్కెట్స్ మంచిగా సక్సెస్ అవడంతో ఇంకా వెనక్కి చూసుకునే అవసరం రాలేదు. ఫ్రూట్ బిస్కెట్స్ అంటే స్క్వేర్ షేప్లో ఉండి వాటిపైన చిన్నగా గ్రీన్ అండ్ రెడ్ జెల్లీస్ ఉండేవి. ఆ బిస్కెట్స్ హైదరాబాద్లో అప్పుడు చాలా పాపులర్ అవడంతో 1960లో ఈ బేకరీకి కాంపిటీషనే లేకుండా మోనోపోలీ రన్ చేసింది. ఆ బిస్కెట్ రెసిపీని ఎక్కడా లీక్ అవ్వకుండా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సీక్రెట్గా ఉంచేవారు. కస్టమర్స్ పెరిగే కొద్దీ హైదరాబాద్లో ఫేమస్ బేకరీ ఐటమ్స్ ఏమున్నాయో అవి కూడా సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే దిల్కుష్, ఉస్మానియా బిస్కెట్స్, రస్క్. బేకరీ స్టార్ట్ చేసిన కొత్తలో వాళ్ళ దగ్గర ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండేది కాదు. కానీ 1960లో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే కొత్త ప్రొడక్ట్స్, ఫ్లేవర్స్ ఎక్స్పెరిమెంట్ చేసి బాగుంటే లాంచ్ చేయొచ్చని. బేకరీ గ్రోత్ అయితే స్లోగా స్టడీగా ఉండేది, కానీ వాళ్ళు రెడీ చేసిన క్వాలిటీ ప్రొడక్ట్స్ వల్ల చాలా మంచి నేమ్ గెయిన్ చేసి లోకల్గా బాగా పాపులర్ అయింది బేకరీ. ఇంకా నెక్స్ట్ 2000s ఆ టైంలో రాగి, ఓట్స్ అండ్ షుగర్ ఫ్రీ బిస్కెట్స్ని లాంచ్ చేశారు. అప్పటికే 40% రెవెన్యూ ఓన్లీ ఫ్రూట్, క్యాష్యూ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ నుంచి వచ్చేది. అప్పుడే ఐటీ సెక్టర్లో కొంచెం గ్రోత్ వస్తుండడంతో వేరే సిటీస్ నుంచి జాబ్ కోసం వచ్చిన యూత్ వల్ల బేకరీకి ఇంకొంచెం న్యూ కస్టమర్స్ యాడ్ అయ్యారు. నెక్స్ట్ 2-in-1 బిస్కెట్ ప్యాకెట్స్ లాంచ్ చేశారు. అంటే ఒక ప్యాకెట్లో ఫ్రూట్ బిస్కెట్స్, ఇంకో ప్యాకెట్లో క్యాష్యూ బిస్కెట్స్ పెట్టి అమ్మేవారు. ఆ నెక్స్ట్ 2-in-1లో కూడా వెరైటీస్ లాంచ్ చేశారు. అలాగే క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలా అకేషన్కి తగ్గట్టు కేక్స్ లాంచ్ చేసేవారు. అవి చూడడానికి ఐ క్యాచీగా, తినడానికి టేస్టీగా ఉండేవి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ కూడా లాంచ్ చేశారు. అప్పట్లో ఈ బిస్కెట్స్కి ఎంత క్రేజ్ ఉండేదంటే బేకరీ బిస్కెట్స్ అనగానే కరాచీ బేకరీయే గుర్తొచ్చేది. అలాగే ఈ బిస్కెట్స్ ఒక్కసారి తయారు చేస్తే 3 months వరకు వాటి షెల్ఫ్ లైఫ్ ఉండేది. అప్పుడు లోకల్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కరాచీ బేకరీలోని ఫ్రూట్ బ్రెడ్స్ 4 PM కల్లా మొత్తం సెల్ అయిపోయేవంట. వేరే దగ్గర తీసుకుందామన్నా ఆ క్వాలిటీ, ఆ టేస్ట్ ఎవరి దగ్గర ఉండేవి కాదంట. ద బేకరీస్ ఆఫ్ హైదరాబాద్ అనే బుక్లో ఆథర్ సంధ్యా బాలకృష్ణ గారు ఏమని రాశారంటే, కరాచీ బేకరీ వాళ్ళు రైట్ టైంలో రైట్ రిస్క్ తీసుకున్నారని, అలాగే బ్రాండింగ్కి ఉన్న పవర్ ముందే గమనించి డిఫరెంట్ బ్రాంచెస్ ఓపెన్ చేసి ముందుగానే క్యాపిటలైజ్ చేసుకున్నారు అని అన్నారు. హైదరాబాద్లో ఒక స్టోర్ నుంచి ఇవాళ దాదాపు 23 స్టోర్స్ వరకు ఉన్నాయి. ఇంకా చెన్నై, బెంగళూరు, ముంబైలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే వీళ్ళు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కౌంటర్ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు రెంట్ ఎక్కువే పే చేయాల్సి వచ్చేది. అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గకుండా పే చేసేవారు. ఎందుకంటే అదర్ స్టేట్స్ ఆర్ కంట్రీస్ నుంచి ప్యాసింజర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ప్రోడక్ట్ నచ్చితే ప్రోడక్ట్ని గ్లోబల్గా ఎక్స్పాండ్ చేయొచ్చని. ఇంకా కాంపిటీటర్స్ చూసుకుంటే బిస్క్ ఫామ్, ఇది కరాచీ బేకరీకి బిగ్గెస్ట్ రైవల్గా ఉండేది. ఇది వెస్ట్ బెంగాల్లో ఒరిజినేట్ అయ్యింది. రెవెన్యూ పరంగా చూసుకున్న బిస్క్ ఫామే ఎక్కువ జనరేట్ చేసేది కరాచీ కంటే. బిస్క్ ఫామ్ మెయిన్గా ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువ సెల్ చేసేది. సౌత్ ఇంకా నార్త్లో అక్కడక్కడ సెల్ చేసేది. సౌత్లో కరాచీ బేకరీ ఎక్కువ సెల్ చేసేది. కరాచీ బేకరీ ఫేస్ చేసిన ఛాలెంజెస్ చూసుకుంటే పుల్వామా అటాక్ జరిగాక బెంగళూరు కరాచీ స్టోర్ చుట్టూ కొంతమంది ప్రొటెస్ట్ చేసి ఆ సైన్ బోర్డ్లో కరాచీ అనే నేమ్ని కవర్ చేయమని ప్రొటెస్ట్ చేశారు. బేకరీ వాళ్ళు ఆ నేమ్ కవర్ చేసి అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగరేశారు. అలాగే 2016లో ముస్లిమ్స్ కరాచీ బేకరీ ప్రొడక్ట్స్ బాయ్కాట్ చేయమని ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే
బేకరీ వాళ్ళు రంజాన్ గిఫ్ట్ హ్యాంపర్స్ కింద ఇస్రాయేలీ డేట్స్ అమ్ముతున్నారని. బేకరీ వాళ్ళు వెంటనే ఆ డేట్స్ని స్టోర్ నుంచి తీసేసి ఇరాన్ నుంచి డేట్స్ తీసుకొని అమ్మేవారు. అలాగే నెక్స్ట్ ఇయర్లో శివసేన వాళ్ళు బేకరీ ప్రొడక్ట్స్ బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే బేకరీ నేమ్ పాకిస్తాన్ సిటీ అయిన కరాచీ అని ఉంది కాబట్టి. బేకరీ ఫౌండర్స్ మాత్రం నేమ్తో ఎటువంటి ప్రాబ్లం లేదని అన్నారు. ఏదైనా సరే కరాచీ బేకరీ అనే నేమ్ చాలామందికి అలవాటు అయిపోయింది కాబట్టి బేకరీ వాళ్ళు కూడా చేంజ్ చేయరు. 2006లో మాదాపూర్, బంజారాహిల్స్, సికింద్రాబాద్లో న్యూ అవుట్లెట్స్ ఓపెన్ చేశారు. 2008లో హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఓపెన్ చేశారు. అలాగే వెస్ట్ ఇండియాలోని ఇంకా కేరళలో వాళ్ళ కేక్స్, పేస్ట్రీస్ లాంచ్ చేశారు. ఈరోజు ఓన్లీ హైదరాబాద్లోనే దాదాపు 20 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా విశాఖపట్నం, జైపూర్, వరంగల్, ఢిల్లీ, ముంబై, సూర్యాపేట్, ఇంకా విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇంటర్నేషనల్గా దుబాయ్లో ఒక స్టోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏ కంపెనీ కేస్ స్టడీ చేయాలో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి బిజినెస్ కేస్ స్టడీస్ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.